మీరు బ్రహ్మానందం గారితో ఒక టెంపుల్లో అభిషేకం సీన్ ఎక్స్పీరియన్స్ ఉంది, అది చాలామందికి తెలియదు, చెప్పండి అది. ముఖ్యంగా బ్రహ్మానందం నాకు ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మన ఆత్మీయుల్లో ఒకడు. ప్రకాష్ రాజు, బ్రహ్మానందం, నాజర్, షఫీ, ఎల్బి, ఇట్లా ఎక్కువ మంది లేరు. అంటే ముందు ఏం రాసినా బ్రహ్మానందానికి చూపిస్తాను, ఇట్లా ఉందిరా ఇట్లా ఉందని. వాడు కొంచెం సాహిత్యం అంటే తెలుగు బాగా చదువుకునేవాడు కదా. ఓకే. సో అందుకని ఒరే పొద్దున్న వాడు ఫోన్ చేస్తాడు, సాయంత్రం నేను ఫోన్ చేస్తాను. ఆల్మోస్ట్ ఎవ్రీడే మేము ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాం. వాడు విష్ణు భక్తుడు, వెంకటేశ్వర స్వామి, నేను శివభక్తుని, అట్లా ఉంది కాంట్రాస్ట్. సరే ఇద్దరం కలిసి చిన్న పల్లెటూరు షూటింగ్కి వెళ్ళాం. వెళ్తే జనరల్గా పూజ చేస్తున్న చిన్న గుడి మమ్మల్ని చూసి ఇట్లా ఇట్లా ఇలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు చూసి ఒక్క నిమిషం రిజిస్టర్ చేసుకుని వాళ్ళు చేస్తాం. మేము కొంచెం దెబ్బతిన్నాం. సెలబ్రిటీ కదా, జనరల్గా ఏమవుతుంది, సార్ ఏంటి సార్ ఎప్పుడు వచ్చారో ఉండండి ఒక్క నిమిషం అయిపోయి చేసి వచ్చేస్తారు. అట్లా చేయలేదు. మేము కొట్టేట దెబ్బ అనుకున్నాం. సర్లే ఏమో ఇద్దరు అనుకున్నారు. అలాగే మొహాలు చూసుకుంటే దాని అర్థం అదే కదా. చేస్తే స్వామి అభిషేకం చేస్తారట, అయిపోయింది. మరి ఎట్లా మేము ఇప్పుడు మీరు చేసుకోవాలి, ఎన్నింటి అభిషేకం కావాలంటే ఎర్లీ మార్నింగ్ రావాలి సార్, 7 కల్లా వచ్చేయండి, రేపు రాండి. బ్రహ్మానందం గారు చదువుకున్నవారు చిల్లరు, మీరు కూడా రేపు రండి హాయిగా ప్రశాంతంగా. అలాగున్నట్టు సరే వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే నిజంగానే కొంచెం ఎర్లీగా వచ్చాం. చాలా శ్రద్ధగా చేశాడు. అయ్యాక మేము డబ్బులు ఇవ్వబోయాం, అలా చూపించాడు. చిన్న హుండీ ఉంది, అందులో వేసాం. సరే వచ్చి మేము బయట కూర్చొని టిఫిన్ వచ్చింది. ఇతను చిన్న మాసిపోయిన చిన్న పంచ, ఒక కండువ, ప్లెయిన్ రుద్రాక్షలు, బంగారం వెండి ఏం లేదు. వచ్చి దుకాణం మూసేసి వెళ్తున్నాడు. అయితే సార్ అయ్యా స్వామి ఏమన్నా టిఫిన్ చేస్తారంటే, కాఫీ తాగుతారంటే, కొన్ని పాలు తీసుకోండి సార్. వద్దు సార్. అదేంటి సార్ ఏమి ఇచ్చినా తీసుకోరు, దక్షిణేమో అక్కడ వేసారు, ఇట్లా చేశారంటే, సార్ నాకు 1 ఎకరం పొలం ఉంది అన్నా, ఒక ఆవు ఉంది, ఒక శివుడు ఉన్నాడు, ఇంకేం కావాలి సార్ అని అలా వెళ్ళిపోతుంటే, నేను పొయిటిక్గా ఏం రాశానండి, మాలో ఉన్న అహంకారం రాలి కుప్పలా పడింది అని రాశా. అలా హాయిగా ఎవరిని ఆశించకపోతే ఇంత రిచ్గా ఉండొచ్చు అనమాట అనే స్పృహ నాకు. శ్రీమంతుడు అంటే వాడు, వద్దు నువ్వేమి ఇచ్చినా అది ఇచ్చేసా. నేను దాని మీద తర్వాత ఒక పాట రాశా. మా చెడ్డ మంచోడు దేవుడు, మా చెడ్డ మంచోడు దేవుడు, మా చెడ్డ మంచోడు, మా చెడ్డ మంచోడు, మా చెడ్డ మంచోడు దేవుడు, నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు, మా చెడ్డ మంచోడు దేవుడు, నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు, మా చెడ్డ మంచోడు దేవుడు, అస్సలు అడగకపోతే అన్నీ ఇచ్చేస్తాడు, మా చెడ్డ మంచోడు దేవుడు. గుడ్. దొరికి పక్కనే ఉంటే దానికి ఎప్పుడు గుర్తింపు ఉండదు. అది యూనివర్సల్ రూల్ ఇక్కడ. నీకు అత్యంత అమితాబ్ బచ్చన్ రోజు ఇలా ఆరాధ్యంగా చూస్తా ఏంటి, జై బచ్చన్ ఆ డ్రైవర్ రోజు పొద్దున 5 గంటల